స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీతో పాటుగా ఐఏఎస్ లేదా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ తీసుకుందాం అనుకున్నా, లేదు పేరెంట్స్ ఎవరైనా సరే ఇంటర్మీడియట్ తర్వాత వారి యొక్క పిల్లల్ని డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ పంపిద్దాం అనుకున్నా ఎలాంటి కాలేజీని ఎంచుకోవాలి అనే విషయాలపైన చాలా ఆలోచనలు ఉంటాయి, డౌట్స్ కూడా ఉంటాయి. అయితే ఈ విషయాలపైన కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్స్ రూపంలో చెప్పవచ్చు కూడా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మీరు ఈ విషయాన్ని గమనించుకోవాలి. డిగ్రీతో పాటుగా ఐఏఎస్ కోచింగ్ అలాగే ఐఏఎస్ కోచింగ్ వేరుగా ఉంటాయి. ఇంకో రకంగా చెప్పాలంటే డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ అవ్వచ్చు, లేదా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ వేరు. ఎందుకు అంటే డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ లోకి వచ్చే పిల్లలు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో వస్తారు. వాళ్ళకి సరైన అవగాహన పూర్తిగా ఎగ్జామ్ పైన ఉండదు, లేదా తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ఇటు వచ్చేసరికి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ అంటే ముఖ్యంగా వాళ్ళు డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కొంతవరకు అవగాహన ఎక్కువగా వస్తారు. సో ఎవరైతే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కి క్లాసెస్ చెప్తారో వాళ్ళు అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంచి నాలెడ్జ్ ని తక్కువ టైంలో ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే కోచింగ్ 1 year లో అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మార్కెట్ లో ఏం జరుగుతుందంటే చాలా మంది పేరెంట్స్ కి పిల్లలకి కూడా డిగ్రీతో పాటుగా ఐఏఎస్ కి వెళ్తే త్వరగా సెటిల్ అవ్వచ్చు, మంచి కెరీర్ ఉంటుంది, కెరీర్ లో చాలా ఆప్షన్స్, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ లోనే డిఫరెంట్ జాబ్స్ క్లియర్ చేసే కెపాసిటీకి వెళ్ళొచ్చు కాబట్టి డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ వెళ్దాం అనుకుంటున్నారు. అయితే ఇక్కడే పేరెంట్స్ జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే అన్ని సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ ఇచ్చే సంస్థలకి డిగ్రీ విత్ ఐఏఎస్ అకాడమీ రన్ చేసే కెపాసిటీ ఉండదు. ఎందుకు అనేది మీకు వీడియో ద్వారా మరింత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, మనం ఏదైనా ఒక డిగ్రీ విత్ ఐఏఎస్ లేదా డిగ్రీ విత్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ని లేదా కాలేజ్ ని ఎంచుకుంటున్నామంటే మనం చూడాల్సిన ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే అక్కడ అనుభవం ఎలా ఉంటుంది, అంటే ఇలాంటి కోర్సెస్ ని అంతకుముందు రన్ చేశారా లేదా, ఎన్ని బ్యాచెస్ బయటికి వెళ్ళాయి, అందులో సక్సెస్ రేట్ ఏంటి, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కాకుండా మిగతా ఎగ్జామ్స్ గ్రూప్ 1 కానీ, ఆర్బీఏ ఎగ్జామ్స్ కానీ, లేదా సెబీ కానీ, లేదా బ్యాంక్ జాబ్స్ కానీ మొదలైన ఎగ్జామ్స్ లో వీళ్ళు క్లియర్ చేయగలిగారా లేదా. సో క్లియర్ చేసే కెపాసిటీ పిల్లలకి ట్రైన్ అప్ అవుతున్నారా లేదా అనేది మనం ప్రాక్టికల్ గా చెక్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, డిగ్రీ విత్ ఐఏఎస్ రన్ చేసే కాలేజీల్లో మనం అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో పాటుగా ఆ కాలేజ్ సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ర్యాంక్ క్లియర్ చేసి లేదా ఎగ్జామ్ ని క్లియర్ చేసి ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ క్యాంపస్ కి వచ్చి పిల్లలతో మోటివేట్ చేస్తున్నారా లేదా, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారా లేదా, ఆ అల్యూమినీ కనెక్షన్స్ ఉంటున్నాయా లేదా, ప్రీవియస్ స్టూడెంట్స్ ఆ కాలేజ్ కి ఎలాంటి కంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు, అలాగే కేవలం క్లాసెస్ మాత్రమే కాకుండా బ్యూరోక్రాట్స్ తో కానీ లేదా ఇటీవలే ర్యాంకులు సాధించిన ఆఫీసర్స్ తో కానీ ఏమైనా సెషన్స్ పెడుతున్నారా లేదా, పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ లాగా నిలవడానికి ప్రయత్నిస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. థర్డ్ వన్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, అదేంటి అంటే పిల్లలకి చెప్పే నోట్సెస్ క్లియర్ గా చెప్తున్నారా లేదా. ఎందుకంటే మనకి జనరల్ గా ఏం చేస్తుంటారంటే ఐఏఎస్ కోచింగ్ లో పీడిఎఫ్లు ఇస్తారు, నోట్స్ రాసే కెపాసిటీ లేకుండా పిల్లలతో ఆ పీడిఎఫ్లు చదవమని చెప్తారు. ఈవెన్ బోర్డ్స్ పైన కూడా, లేకపోతే ఇన్ఫాక్ట్ కేవలం పీడిఎఫ్లు ఇచ్చేసి వాటిని చదివితే ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతారు. కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ క్లాస్ రూమ్ టీచింగ్ వేరుగా ఉంటుంది. ఇక్కడ మీకు చూడాల్సింది ఏంటంటే పిల్లలకి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఉదాహరణకి వాట్ ఈస్ జియోగ్రఫీ, అసలు గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటి అని ప్రతి కాన్సెప్ట్ ని వీళ్ళకి ఒక క్యూరియాసిటీ బిల్డప్ చేసి తీసుకురావాలి. సో అలాంటి టీచింగ్ చెప్పే ఫ్యాకల్టీ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ విచ్ ఈస్ ఫ్యాకల్టీతో పాటుగా మెటీరియల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటున్నాయి, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత తక్కువ మార్కులు వస్తే కౌన్సిలింగ్ ఎలా ఇస్తున్నారు చెక్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేయాలి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నేను 100 ఎకరాల క్యాంపస్ గురించి మాట్లాడడం లేదు, కాకపోతే నెపోలియన్ హిల్ అనే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ రైటర్ చెప్పిన మోనోపోలిస్టిక్ గోల్ ఉంటే, సింగిల్ మైండెడ్ గా దానిపైనే ఉంటే, మీ ఆలోచనలు మీ ఆర్గనైజ్డ్ బిహేవియర్ అంతా కూడా ఆ గోల్ గురించి ఉంటే ఖచ్చితంగా అచీవ్ అవుతారని చెప్తారు. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే మీరు ఎంచుకున్న కాలేజీలో బిఎస్సి, బిబిఏ, బీకామ్, జనరల్ బిఏ, లేకపోతే బిసిఏ, ఇంకా మరెన్నో కోర్సెస్, ఈవెన్ బీటెక్ లాంటి కోర్సెస్, ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ ఉంటే ఈ కోర్సెస్ ఉన్న పిల్లలు సివిల్ సర్వీసెస్ డిగ్రీతో పాటుగా ప్రిపేర్ అయ్యే పిల్లల్ని ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టడం వాళ్ళు వచ్చి గొడవ పడరు, కాకపోతే ఏమవుతుందంటే కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా వీళ్ళ ప్రిపరేషన్ ఇంపాక్ట్ చేస్తుంది. సో మోనోపోలిస్టిక్ గా ఓన్లీ డిగ్రీ విత్ ఐఏఎస్ క్యాంపస్ లో ఉంటున్నారా లేదా డిఫరెంట్ వాళ్ళతో కలుస్తున్నారా, కలిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. కలవకపోవడం అనేది మంచిది అనేది మా ఒపీనియన్.
సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్యాంపస్లు ఎలా ఉంటుందంటే ఒక 3 months పాటు జియోగ్రఫీ చెప్తారు. ఆ ఫ్యాకల్టీ మళ్ళీ 3 years లో కనపడ్డు. ఇంకా అంటే ఫస్ట్ ఇయర్ లో జియోగ్రఫీ చెప్తే ఇంకా జియోగ్రఫీ కనపడదు. సో ఇలాంటివి మాత్రం చాలా ప్రాబ్లమాటిక్. ఎందుకు అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి ఒక్కసారి చెప్పేసి వెళ్ళిపోతే చదవరు. ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే ఈవినింగ్ టైమ్స్ లో స్టడీ అవర్స్ లో ఎలా ఫ్యాకల్టీ సపోర్ట్ ఇస్తున్నారు, ట్యూటర్స్ సపోర్ట్ ఇస్తున్నారు, మెంటార్స్ సపోర్ట్ చేస్తున్నారు, వచ్చిన మైక్రో లెవెల్ డౌట్ కానీ వచ్చిన మ్యాక్రో లెవెల్ డౌట్ కానీ క్లియర్ చేయడానికి ఇక్కడ మీకు ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటుందా ఉండదా. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యమైనది కూడా చాలా మంది ట్యాబ్స్, ఫోన్స్, కంప్యూటర్స్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడ ఆగిపోవాలో ఒక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి వచ్చిన పిల్లడికి తెలియకపోవచ్చు. ఉదాహరణకి లెట్ us say ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ ఉన్నాయి. దీనిపైన కొన్ని వందల వీడియోస్, కొన్ని వందల వెబ్సైట్స్ ఉంటాయి. మరి స్టూడెంట్ అందులో నుంచి నోట్స్ ఎలా చేసుకుంటాడు? డౌట్ వస్తే అందులో ఇంకెవరిని అడుగుతారు? అలాగే ముఖ్యంగా చాలా పెద్ద సపోర్ట్ గా ఉంటుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టడీ అవర్స్ డెడికేటెడ్ గా ఉంటున్నాయా లేదా, ఈ స్టడీ అవర్స్ లో కూడా వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్స్ కి ట్యూటర్స్ కానీ మెంటర్స్ కానీ ఉంటుందా చెక్ చేసుకోవాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నేను చెప్పాల్సింది ఏంటి అంటే క్లాస్ రూమ్స్ ఎలా ఉంటున్నాయి. ఏదో వైట్ బోర్డు పైన రాసేసే కానీ బ్లాక్ బోర్డు పైన రాసేసే ఇన్స్టిట్యూట్స్ చాలా ప్రమాదకరం. ఎందుకు అంటున్నానంటే డిజిటల్ బోర్డ్ లో వాళ్ళకి క్లియర్ కట్ గా లొకేషన్స్ కానీ లేదా 3 dimensions లో ఇమేజెస్ కానీ లేకపోతే యానిమేషన్ వీడియోస్ కానీ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది. మనం చూస్తున్నాము ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇంటరాక్టివ్ లెర్నింగ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది. సో దాని ద్వారా మనకి కొంత ముందుకెళ్ళచ్చు అనమాట. సో దాని ద్వారా మనకి పిల్లలకి చాలా లాభం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూడాల్సింది ఏంటంటే ఒకే చోట హాస్టల్ మరియు క్యాంపస్ ఉంటుందా లేదా బయట ఉంటున్నారా. బయట ఉంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డిగ్రీ పిల్లలు కాబట్టి కాస్త స్వేచ్ఛా వాయువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళాలని బయటికి తిరగాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అవి రెగ్యులేట్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి క్యాంపస్ లోనే ఉంటున్నారని చెక్ చేసుకోవచ్చు. తర్వాత హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటుందో కూడా చెక్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా దృష్టిలో అలాగే డిగ్రీ విత్ ఐఏఎస్ క్యాంపస్ లో చాలా మంచి ప్రిపరేషన్ అవడానికి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే డిగ్రీని యూపీఎస్సి లేదా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు. చాలా ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు డిగ్రీ ఒకరికి అప్పచెప్పేస్తారు, వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు. ఇది ప్రాబ్లమాటిక్. ఎందుకు అంటే ఇంటిగ్రేటెడ్ అంటేనే మనం కలిపి చెప్పడానికి ట్రై చేస్తాం. డిగ్రీని యూపీఎస్సీని లేదా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ ని మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. మరి ఈ తరుణంలో ఇటు డిగ్రీకి సంబంధించింది ఎవరో చూసుకుంటూ అది 9 to 5 లేకపోతే 5 to 7 లేకపోతే ఒక కన్సిడరబుల్ టైం అంతా కూడా బయట కాలేజీలో ఉండి ఈవినింగ్ టైం క్లాసెస్కి వస్తే పూర్తిగా పిల్లలు వినలేని పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే టైర్డ్ అయిపోయి ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఉండే లెర్నింగ్ మెథడాలజీ కాలేజ్కి సింక్ అవ్వదు, సో ఇబ్బంది పడతారు. సో అది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో కూడా క్లాసెస్ కంటిన్యూ చేసుకుంటూ మీరు మానేస్తే మానేయండి, మేము క్లాసెస్ చెప్పేస్తాము, వీడియో రికార్డింగ్లు ఇస్తామంటే కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అయినట్టే. ఎందుకంటే డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్ లో పిల్లలు ఏం చెప్పినా సరే వాళ్ళు డిగ్రీ సెమిస్టర్ తప్ప ఇంకేమీ ఆలోచించరు. అలాంటి తరుణంలో యూపీఎస్సీ కోచింగ్ కి కొంత బ్రేక్ ఇచ్చుకుని డిగ్రీ క్లాసెస్ పెట్టుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో అది కూడా ఇబ్బంది పడేలాగా ఉంటే కనుక అది మంచి కాలేజ్ కాదు అని మనం చెప్పుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూడవలసిన ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటి అంటే ప్రతిరోజు కూడా అకాడమిక్ ప్లానింగ్ లో కేవలం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మాత్రమే కాకుండా వేరే గవర్నమెంట్ జాబ్స్ కూడా షెడ్యూలింగ్ ఉంటుందా లేదా చెక్ చేసుకోవాలి. అందులో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 ఎలిమెంట్స్ కనిపిస్తే కనుక ఖచ్చితంగా అది మనం మంచి కాలేజ్ గా చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక మంచి డిగ్రీ కాలేజ్ అంటే కేవలం క్లాసెస్ మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కనిపించాలి. ఇవి ఏంటి అంటే పిల్లల్లో మాట్లాడడం, చదవడం, ఇంకా రాయడం ఇలాంటి స్కిల్స్ ఉండాలి. సో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి వెళ్తున్నారా లేదా, అలాగే ఇంటర్ స్టేట్ కాంపిటీషన్స్ కి వెళ్తున్నారా, యూనివర్సిటీ లెవెల్ కాంపిటీషన్స్ కి వెళ్తున్నారా, నేషనల్ లెవెల్ ఈవెంట్స్ కి వెళ్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. స్పోర్ట్స్ అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటున్నాయని చెక్ చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా అలాగే డిగ్రీ విత్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి లాస్ట్ గా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కాలేజ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లేదా ఎసెన్షియల్ స్కిల్స్ పెంచడానికి ప్రయత్నిస్తుందా లేదా. అంటే చదవడం, మాట్లాడడం, రాయడం. దీనికి సంబంధించి ఏదో క్లాస్ రూమ్ లో నోట్స్ చెప్పడం మాత్రమే కాదు, విత్ ఇన్ ద కాలేజ్ లో కాంపిటీషన్స్ పెట్టడం, అలాగే అవుట్ సైడ్ ద కాలేజ్ అంటే ఈ కాలేజ్ తో పాటుగా వేరే కాలేజ్ కూడా మనం కాంపిటీషన్స్ తీసుకువెళ్ళడం, యూనివర్సిటీ లెవెల్ కాంపిటీషన్స్ కి, స్టేట్ లెవెల్ అలాగే నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కి పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అది కేవలం అకాడమిక్ ఈవెంట్స్ అంటే డిబేట్, ఎలక్యూషన్, మాక్ పార్లమెంట్, ఎస్ఏ రైటింగ్ ఇవి మాత్రమే కాకుండా ఈవెన్ నాన్ అకాడమిక్ లైక్ డాన్సెస్ కానీ, యాక్టింగ్ కానీ, లేకపోతే
మనకి డ్రామా లాంటి యాక్టివిటీస్ లో కానీ, అపార్ట్ ఫ్రమ్ దట్ స్పోర్ట్స్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ లో పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు చెక్ చేసుకోవాలి. పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి చెప్పేది ఒకటే, 3 years పాటు కూడా మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ తో పాటుగా వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ మీకు స్టూడెంట్ నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటూ ముందుకు తీసుకువెళ్ళే ఏ కాలేజ్ అయినా సరే మీరు హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అలాంటి కాలేజ్ ఎంచుకోవడానికి మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.